శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది నీ సంతోషం. లేకపోతే అన్నిటి యందు వివక్ష కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మనసుకి అటువంటి అధ్యవసాయం కలిగిందనుకోండి, భార్య చిట్ట చివర జ్ఞాపకం వచ్చిన పరమేశ్వర కృప, ఈశ్వర ఎంత మంచి భార్యనిచ్చావయ్యా, ఈ జన్మ తరించిపోయింది, ఎన్ని మంచి పనులు చేయించావు, దాని రూపంలో పక్కనుండి నువ్వే దాని రూపంలో పక్కనున్నావు, ఒక్కనాడు అడ్డు పెట్టలేదు ఈ మంచి పనికి, అన్ని మంచి పనులు చేయించావా నా పక్క నుండి ప్రోత్సహించి తండ్రి అని ఇప్పుడు భార్యని చూస్తున్నావు, కానీ ఆయన కరుణ స్మరిస్తున్నావు. ఇది ఉద్ధరణ హేతు. కేవలము భోగముల యందు అనురక్తి పతనహేతు, తిరియక్కైపోతాడు. అందుకే ఆర్త చింత, చిట్ట చివర ఆర్తితో వెళ్ళిపోయిందనుకోండి ప్రాణం, తిరియక్కైపోతాడు. రౌద్ర చింత అని ఒక చింత. రౌద్ర చింత అంటే దీనికి ఎవరు అడ్డొచ్చారో వాళ్ళ మీద ఉంటుంది మనసు. మనసు మీరు బాగా పట్టుకోవాలి. రెండు కారణముల చేత అంటుకుంటుంది. ఒకటి ప్రీతికి అంటుకుంటుంది, రెండు అప్రీతికి అంటుకుంటుంది. నాకు ఎవరన్నా ఒకరి మీద చాలా చికాగ్గాను కోపంగాను ఉందనుకోండి, ఏం చేస్తున్నా వాళ్ళే గుర్తొస్తుంటారు. ఎంత ఇబ్బంది పెట్టాడురా, ఎంత ఇబ్బంది పెట్టాడురా నన్ను అని వాడే గుర్తొస్తూ ఉంటాడు. నాకు ప్రీతి ఉందనుకోండి, ఎంత ప్రేమరా, ఎంత సుఖ పెట్టాడురా నన్ను వాడే గుర్తొస్తాడు. ఇది మనసు బలహీనత. ప్రీతికి పట్టుకుంటుంది, అప్రీతికి పట్టుకుంటుంది. ఇప్పుడు అప్రీతి కూడా పతనహేతు. ఎవడి మీదో అదే పనిగా కోపం పెట్టి కూర్చున్నారనుకోండి, వాడిని అట్టుకుంటుంది వెళ్ళి. అస్తమానం వాడిని తెలిస్తే ఏమవుతుంది, వాడు ఏం చేస్తాడు, వాడు చేసేది ఏమి ఉండదు. ఆఖరి ఊపిరిలో కూడా మనసు బాగా పట్టుకుంది కాబట్టి శత్రువు గుర్తొస్తాడు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ రౌద్ర చింత, కోపంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ తిరియక్, మళ్ళీ వెన్నుపాం అడ్డంగా ఉన్న ప్రాణిగా వస్తాడు. ధన్య చింత అని మూడవ చింతన ఉంటుంది. అంటే గురువుగారి పాదాల మీద, గురువుగారి గురించి, గురువుగారు చెప్పిన విషయాల గురించి, ఆయనతో కలిసి తిరిగి నేర్చుకున్న విషయాల గురించి, చేసిన మంచి పనుల గురించి, నేను ఇంకా ఎన్ని మంచి పనులు చేయొచ్చు, నేను ఇంకా ఏమేం చేయొచ్చు, నేను ఎప్పటికి ధ్యానం చేయగలను, నాకు ఎప్పటికి ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి, నాకు తెలుసున్నవి చాలా తక్కువే, ఎప్పటికి తెలుసుకుంటాను, ఇటువంటి ఆలోచనతో వెళ్ళిపోయాడు అనుకోండి, అటువంటి వాడు తరించడానికి వీలైన రీతిలో మళ్ళీ జన్మ పొందుతాడు. అంటే ఒక మహాపండితుడు కడుపున పుట్టి, పుట్టుకతోనే భక్తితో పుట్టి మళ్ళీ కర్మాచరణం మొదలుపెట్టి ఈశ్వరుడికి దగ్గరైపోతాడు. ఆఖరిది ఒకటి ఉంటుంది, శరీరం పడిపోతున్నా కూడా యోగము చేత శరీరము నేను కాదు అని తాను ఆత్మగా నిలబడి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తుంటాడు. ఏదో ఈ వేలు నిప్పెడుతోందనుకోండి, ఇది నిప్పిడుతోందని తాను చూసి తెలుసుకుంటున్నట్టుగా సాక్షిగా ఉన్నట్టు, దీనికి ఆకలిస్తోందని తెలుసుకున్నట్టు, ఇందులో పదార్థం పడేస్తే ఇది దీనికి కడుపు నిండిందని తెలుసుకున్నట్టు, దీనికి దాహం వేస్తోందని తెలుసుకున్నట్టు, నీళ్లు పోస్తే దీనికి దాహం తీరిందని తెలుసుకున్నట్టు, ఇది పడిపోతోందని సాక్షిగా చూస్తాడు. చూస్తూ అది పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉంటాడు. ఏమి బెసకడం, ఉద్విగ్నతను పొందడు. అలా నిలబడగలిగితే అది చిట్ట చివరి చింత, శుక్ల చింత అంటారు. మోక్షమును పొందుతాడు. మోక్షము అంటే విడుదల. అదే ఆఖరిసారి చనిపోవడం, ఆఖరిసారి శరీరం పడిపోవడం. ఇక పడదు, ఎందుకంటే ఇక పుట్టడం. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, ఒకవేళ మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేక అమ్మా అని ఒక్కసారి చంగాలమ్మని పిలిచామనుకోండి, ఆ తల్లి జోక్యం చేసుకుని భగవంతుడి వైపుకి తిప్పుతుంది. అది సగం శంకరుణ్ణి చూపించడం అన్న మాటకు అర్థం. ఈ మార్పుని ఎరుపు చేత సంకేతిస్తారు. ఎరుపు గురించి తర్వాత చెప్తాను, తత్వతః ఎరుపు అన్నానే, ఆ ఎరుపుకి అర్థం అది. అందుకే చెంగాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నా నల్లగా ఉన్న రూపం గురించే ధ్యాన శ్లోకం చెప్పాలనేం లేదు. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనొచ్చు. ఎందుకని అంటే ఆమె యొక్క తత్వము ఎరుపు. ఎరుపు అంటే
మార్పుకు సంకేతం ఎరుపు, జీవితానికి సంకేతం ఎరుపు, బలానికి సంకేతం ఎరుపు, ఆలోచనకి సంకేతం ఎరుపు, ప్రధానంగా మార్పుకి సంకేతం ఎరుపు. చీకటి పోయి పగలొస్తోందనుకోండి, వెలుతురు వచ్చే ముందు పూర్వ సంధ్య ఎరుపు వస్తుంది, అరుణోదయం అంటారు, ముందు ఎరుపు వస్తుంది. మాధ్యాహ్నిక సంధ్య, సూర్యుడు నడినెత్తి మీదకి వస్తున్నాడు అనుకోండి, ఒక లేత జేగురు రంగు ఎరుపు వస్తుంది. పడమట సంధ్య, ఉత్తర సంధ్యలో సూర్యుడు దిగిపోతున్నాడు అనుకోండి, పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చే ముందు మళ్ళీ పడమట అరుణకాంతులు వస్తాయి, మళ్ళీ ఎరుపు. మార్పునకు సంకేతం ఎరుపు. ఇంతకాలం కొన్ని కోట్ల జన్మలు ఇంద్రియముల యొక్క సుఖములను మాత్రమే మార్చి 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 అనుభవించడానికి అలవాటు పడిపోయినటువంటి జీవుడు ఏ జన్మలో ఉండనివ్వండి, కొంతసేపు కంటితో సుఖం, కొంతసేపు ముక్కుతో సుఖం, కొంతసేపు చెవితో సుఖం, కొంతసేపు నాలుగుతో సుఖం, కొంతసేపు చర్మంతో సుఖం, ఇవి కొన్ని వేల సంవత్సరముల నుంచి అనుభవిస్తున్నాడు. శరీరం మారిందంతే. ఒకప్పుడు పిల్లిగా ఉన్నాడు, ఒకప్పుడు కుక్కగా ఉన్నప్పుడు పందిగా ఉన్నాడు, ఇవాళ కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నాడు. కానీ చేస్తున్న పని మాత్రం ఇంతే. ఈ 5 ఇంద్రియములతో సుఖం, 3 అవస్థలు. ఇంద్రియాలతో తెలివిగా ఉంటే జాగ్రత్త, కలకంటే స్వప్నం, 3వది గాఢ నిద్రపోతే సుషుప్తి. ఈ 3 అవస్థలలోనే తిరుగుతున్నాడు. కాదురా, నువ్వు చెయ్యవలసిన పనొకటి ఉంది, నువ్వు భగవంతుణ్ణి చేరడానికి ఇది పనిముట్టు. ఇది లేకపోతే విష్ణు సహస్రం ఎలా చదువుతావు? ఇది లేకపోతే లలితా సహస్రం ఎలా చదువుతావు? ఇది లేకపోతే చంగాలమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా జోడిస్తావు చేతులు? ఈ కాళ్ళు లేకపోతే, ఈ శరీరం లేకపోతే ఎలా ప్రదక్షిణం చేస్తావు? ఈ నోరు లేకపోతే తల్లి ఆ కీర్తన ఎలా చేస్తావు? ఈ శరీరం లేకపోతే ఇక్కడికి వచ్చి ఎలా కూర్చుంటావు? కాబట్టి ఈ శరీరం దేనికి వచ్చిందో దాన్ని వాడుకో తొందరగా. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఇందులో జ్యోతి ఉండగానే దీంతో మంచి పనులు చేసి జీవుణ్ణి ఉద్ధరించుకో. తర్వాత అవిని విడిచిపెడితే ఏమో జ్యోతి ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ చాలా రంగురంగులుగా ఉందని చూస్తూ కూర్చుంటే ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు? ఎప్పుడైనా పేలిపోవచ్చు. ఇది ఉంటుందని నమ్మకం ఏమిటి? కాబట్టి ఉండగా తొందరగా, అందుకే కురుపుణ్య మహోరాత్రం అంది శాస్త్రం. రాత్రి పగలు అని లేదు, మంచి కార్యము అన్నది వెంట వెంటనే చేస్తుంటూ జీవుడి ఖాతాలో పడిపోతుంది. లేదు ఇది వెళ్ళిపోయింది, ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో? ఈ శరీరం వస్తుందని నమ్మకం ఏం లేదు. ఇంకా ఇది ఒకసారి రావడంగానే ఆగిపోయిందా, ఇక మళ్ళీ పుణ్యకర్మాచరణం చేయలేవు. ఎప్పుడు ఆశలతోటి భోగాలు అనుభవించాలనేటటువంటి ఇంద్రియముల యొక్క లాలసతోటి ఉండేటటువంటి వ్యక్తిలో మార్పు తెచ్చి క్రమక్రమంగా మెట్లెక్కిస్తుంది. ఎక్కించి ధన్యచింత వైపుకి తీసుకెడుతుంది. శాస్త్రం, పురాణం, భగవంతుడు, గురువు, క్షేత్రం, తీర్థం, ఆలోచన, ధ్యానం, యోగం, మంచి విషయం, ఇటువంటి వాటి మీదకి తిప్పుతుంది మనసుని. మెల్లిమెల్లిగా అది చిట్ట చివర శుక్ల చింత వైపు వరకు తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్లి ఆఖరణ యోగమునందు శరీరం విడిచిపెట్టి శివశక్తి ఐక్య రూపిణి పరమశివుడితో కలిపేస్తుంది. ఇక మళ్ళీ తిరిగి రాడు. అందుకని ఆ చల్లి ఎవరు? పరమకారుణ్యమూర్తి. ఆవిడ ఏమని పిలవాలి అంటే, మీరు ఒక పేరు పెట్టాలనేం లేదు ఆవిడికి. ఆవిడ పేరు ఒకటే, అమ్మా. అమ్మ అంటే పరమకారుణ్యము, పరమ సౌందర్యము. అమ్మ అన్న మాట కన్నా భయం పోయేటట్టుగా చెయ్యగలిగినది లోకంలో ఇంకొకటి లేదు. అది అమ్మా అని మీకు తెలిసా తెలియదా అన్న విషయాన్ని పక్కన పెట్టేయండి. ఉత్తరక్షణంలో కలిగినటువంటి భయాన్ని పోగొట్టేది లోకంలో ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అమ్మ కడుపులోనే పడుకుని ఉంటాం, అమ్మ కడుపులోంచి బయటికి వస్తాం, కటిక చీకటిగా ఉంటుంది కడుపులో. బయటికి వచ్చేటప్పటికి ఏమో ఏ వైద్యశాలలో పుట్టచ్చో, ఏ శస్త్రచికిత్సల గదిలో పుట్టచ్చో, ఎన్ని దీపాలు ఉంటాయో, ఆ దీపాల మధ్యలో ముక్కులకి గుడ్డలు కట్టుకుని కత్తులు కత్తెరలు అన్ని కట్టుకుని వైద్యులు మనల్ని రక్షించడానికి అక్కడ నిలబడి ఉండొచ్చు. బయటికి వచ్చినటువంటి శిశువుని వాళ్ళు ఇలా చేత్తో ఎత్తుకునేటప్పటికీ ఇప్పటి వరకు చూడని అంతంత ఆకారాలు, అన్ని దీపాలు, ఇవన్నీ చూసేటప్పటికీ వాడికి ప్రాణమే పోయినట్లు అవుతుంది. నే చెప్పట్లేదు, ఒక మహానుభావుడు మాతృదేవో భవ అని ఒక డాక్టర్ గారు పుస్తకం రాశాడు. అందులో ఆయనే చెప్పిన విషయం నేను మీతో మనవి చేస్తున్నాను. ప్రాణం పోయినంత పని అవుతుంది. అప్పుడు రక్షణ ఇవ్వగలిగినది ఒక్కటే. తెలిసో తెలియకో పట్టుకెళ్ళి ఇలా అమ్మ పక్కన పడుకోబెట్టారు. ఏ అమ్మ కడుపులోంచి బయటికి వచ్చానో ఆ అమ్మ స్పర్శ తగిలింది, అంతే. ఒక పెద్ద సంతోషం. బతకాలి. ఎవరిస్తారు పాలు? అమ్మే ఇవ్వాలి. అది కుక్క, పిల్ల, పందె విడిచిపెట్టేసేయండి.
ఒక కోడి దానికి ఏం తెలుసండి? ఒక కోడి ఏం తెలుసని మీరు చెప్పగలరు? దానికి ఈ విషయం తెలుసండి కోడికి అని చెప్పాలి. కోడికైనా, కుక్కకైనా, పిల్లికైనా, పందికైనా, దేనికైనా తెలిసేది ఒకటే ఒక విషయం తెలుస్తుంది. ఏమిటో తెలుసా అండి? ఒకటి ఆకర్షింపబడుట, వికర్షింపబడుట అని పశువుల యందు రెండే ధర్మాలు ఉంటాయి. నేను అలా వెళ్ళిపోతోంది అనుకోండి, ఒక కుక్క చేత్తో 2 బిస్కెట్లు పెట్టుకుని అన్నాను అనుకోండి, ముందు ఆగుతుంది, నా వంక చూస్తుంది, బిస్కెట్ల వంక చూస్తుంది, రాదు, ఏమో ఏం చేస్తాడో అని. నేను మళ్ళీ దూ 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 అని ఇలా కింద వేసి దానికి చూపించాను అనుకోండి, ఇంకొంచెం దగ్గరికి వచ్చి తోక ఊపుతుంది. అంటే నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను మోసం చెయ్యొద్దు అని తోక ఊపుతుంది. మీరు కింద బిస్కెట్లు వేశారనుకోండి, అంత స్థిమితంగా తిందో, దగ్గరికి వచ్చి గబగబగబ కరిచి తినేసి మళ్ళీ దూరంగా వెళ్ళి నిలబడుతుంది. మీరు ఓ 10 బిస్కెట్లు వేశారనుకోండి, తోక ఊపుతూ మీ వెంట వస్తుంది. మీరు ఇక్కడే నిలబడి కుక్క అలా వెళ్ళిపోతుంది అనుకోండి, చెయ్యి అని కర్ర చూపించారనుకోండి, ఇంకా వేగంగా పారిపోతుంది. ఆకర్షణ, వికర్షణ రెండే తెలుసు దానికి. కానీ మనుష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనుష్యునకు ఎన్నో తెలుస్తాయి. అది ఆశ్చర్యం. ఎన్ని ఆలోచనలు, శాస్త్రం పట్టుకోగలడు, గురువు గారిని పట్టుకోగలడు, అన్నిటినీ పట్టుకుంటాడు. ఇవి తప్ప పశువుకి ఇంకొకటి తెలియదు అని అంటాం. కానీ ఒక్క మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మినహాయింపు. ఒక కోడి గుడ్డు పెడుతుంది. గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? కోడి శరీరంలోంచి వచ్చింది. కోడి గుడ్డు ఎక్కడ పెట్టింది? ఆ గుడ్డుని పొదుగుతుంది. పొదిగేటప్పుడు ఆ కోడి నడవడం మీరు చూసే ఉంటారు అనుకోండి. అదేదో పెద్ద నేను ఒక్కడనే చూసినట్టు మాట్లాడక్కర్లేదు. ఏదో గబగబా రాదు. 2 కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి నడిచి వచ్చి గభాలను కూర్చోదు. మెల్లమెల్లగా దాని పొట్ట ఉంచి ఆ గుడ్డు యొక్క పెంకుకి తగిలేటట్టుగా పెడుతుంది. ఇదే రామకృష్ణ పరమహంస అంటారు, పొదుగుతున్న కోడి బొమ్మ గీయగలవేమో కానీ కోడి కన్నులలో ఆనందాన్ని గీయలేవు. ఎందుకని అంటే తన కడుపులోంచి బయటికి వచ్చినటువంటి గుడ్డుకి పైన పెంకు ఉంటే పెంకు లోపల ఉన్న పిండం తన యొక్క కడుపు కింద భాగంలో ఉన్నటువంటి వేడిని గ్రహిస్తూ ఆ లోపల ఉన్నటువంటి పిండము పొదగబడి పిల్లగా మారుతున్నప్పుడు నేను తల్లినవుతున్నానన్న ఆనందాన్ని కోడి పెట్ట పొందుతుంది. ఆ కోడి పిల్ల పెంకు పగలగొట్టుకుని పైకి వచ్చిందనుకోండి, ఎవరు పరిచయం చేశారు నీ పిల్లని? ఆ కోడి పిల్లలన్నిటినీ దగ్గర పెట్టుకుంటుంది. ఎంత భయం అసలు కోడికి. అటువంటిది భూమి మీద 2 మాటలు కొట్టి పురుగులు తిని ఆకాశంలోకి చూస్తుంది. గ్రద్దెక్కడో ఉంటుందేమో వచ్చి పిల్లని తినేస్తుందేమో, కుక్క ఎక్కడన్నా ఉందేమో పిల్లని తినేస్తుందేమో, పంది ఉందేమో కరుచుకుపోతుందేమో. ఇంతోటి కోడి రెక్కలకి ఏం బలం ఉంటుందండి? అయినా కూడా ఏదైనా గ్రద్ద ఎగురుతూ కనపడింది అనుకోండి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఎంత భయం తోరుస్తుందో, కొక్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 కొ అని అరుస్తుంది. ఏమర్థం అవుతుందో అటు ఇటు తిరుగుతున్న పిల్లలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. 2 రెక్కలు ఎత్తుతుంది. పిల్లలన్నిటినీ అందులో పెట్టేసుకుని రెక్కలు మూసేస్తుంది. ఈ పిల్లలన్నీ అందులో దూరి పడుకుంటాయి. మళ్ళీ గ్రద్ద దూరంగా వెళ్ళాక రెక్కలు ఎత్తుతుంది. నిజంగా గ్రద్ద ఒక్క దెబ్బ కొట్టిందనుకోండి, కోడి 3 అడుగులు అవతల పడుతుంది. కానీ రెక్కలు కింద పెట్టుకుని కోడి పెట్టలా పెంచిందండి ఆవిడ పిల్లల్ని అంటారు. ఈ రక్షణ అన్నది ఉందే, అక్కడ కనపడుతుంది అమ్మవారు. మీకు అమ్మవారిని చూడ్డానికి అంతరాలయంలోకి వెళ్ళక్కర్లేదు. ఒక కోడి తన గుడ్డుని పొదిగి పిల్లని తీసుకొచ్చి పిల్లల్ని రక్షించుకునే ప్రక్రియ ఉందే, అందులో ఉంది అమ్మవారు. ఒక పంది శిరములన్నీ వేలాడుతుంటాయి. ఓ 14-16 శిరములు ఉంటాయి. నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. 14 పిల్లలో 10 పిల్లలో వచ్చి 2 వైపుల శిరములను పట్టుకుని తాగేస్తుంటాయి. ఇన్ని పాలు ఇవ్వగలదు పాపం? అది ఏం తింటుందని? పాలు లేక బాధ కలుగుతుంది. బాధ కలిగితే పిల్లలకి శిరములు అందకుండా పొట్ట కింద పెట్టేసుకుని పడుకుంటుంది. పడుకుంటే వచ్చి చుట్టూ తిరిగి శిరములు అందక పక్కకు పోతాయి. మళ్ళీ ఏదో పదార్థం తిని పాలు చేపుకొచ్చాయనుకోండి, మళ్ళీ పిల్లలన్నిటినీ పిలిచి నిలబడి సంతోషంగా పాలిస్తుంది. ఈ కుక్కతో పోరాడుతుంది పంది పిల్లల్ని పెడితే. ఎవరు నేర్పారు? ఇది అమ్మవారంటే, అది తల్లితనం అంటే. ఆ నిర్భయత్వం, అది మనిషి కానివ్వండి, కోడి పిల్ల కానివ్వండి, కుక్క పిల్ల కానివ్వండి, ఆ రక్షించుకునేటటువంటి ఆ మాతృత్వం ఉందే,
ఆ మాతృత్వమే అమ్మతనం. ఆ అమ్మయే అఖిలాండేశ్వరి, ఆమెయే జగదంబ, ఆమె చెంగాలమ్మ. అందుకని అందమైన కాళి. ఎందుచేత అందమైన కాళి అంటే తనలో కలుపుకునే కాళి కాదు, అందరినీ రక్షించే కాళి, విష్ణుతత్వము ప్రకటనమైన కాళి. అందుకే గారుడేవాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. అందరినీ రక్షించేటటువంటి స్థితికారుడైనటువంటి విష్ణుతత్వము ప్రకాశించినటువంటి తల్లి కాబట్టి చెంగాలమ్మ. అంటే అందమైన కాళీస్వరూపం, అంటే అమ్మతనం ప్రకాశించినటువంటి కాళీస్వరూపం. అటువంటి తల్లి రక్షకత్వానికి ప్రతీక. అందుకే ఆమె ఎక్కడ ఉన్నదో అక్కడ రక్షణ వహిస్తుంటుంది. అమ్మ ఉన్నది రక్షణ చూసుకుంటూ ఉంటుంది, పిల్లల్ని అలా చూస్తుంది. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, భార్యాభర్త ఉంటారు, ఓ ఇద్దరు పిల్లలు పుడతారు, ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వీళ్ళిద్దరూ ఏదో ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ అంటుంది చటుక్కుని, అండి ఎక్కడో పిల్లాడు అమ్మ అని అరిచినట్టు అయింది అంటుంది. ఆయన అంటాడు, నీకెప్పుడు పిల్లలు పిచ్చి, వాడు ఏమీ అరవలేదు, నాకు వినపడలేదు, కూర్చో. కాదండి, వాడు ఏదో అమ్మ అని అరిచినట్టు అయింది అని గబగబా వెళ్ళి తలుపు తీసి చూస్తుంది. వాడు కింద కాలు జారి పడి ఏడుస్తుంటాడు. అదిగో నేను చెప్పానా అని గబగబా పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళండి అందో. అది అమ్మతనం. ఆవిడికి వినపడుతుంది. అమ్మకున్న లక్షణం ఏమిటంటే చూసుకుంటుంది, ఎప్పుడు పిల్లల్ని అలా చూసుకుంటూనే ఉంటుంది. అది మీరు చూడండి, అందులో విసుగుతనం అన్నది ఒక్క మాట ఏర్పడింది అనుకోండి, అసలు ఈ సృష్టి ఎక్కడుందండి? మిమ్మల్ని నేను ఏదైనా అదే పనిగా చూడండి అన్నాను అనుకోండి, విసుక్కుంటారు. వెంకటాచలంలో ఓ నిమిషమే పంపిస్తారండి అంటారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు లేస్తే మోకాళ్ళ మీద కొడతా, కూర్చో స్వామి ఎదురుగుండా అన్నాను అనుకోండి, ఓ 2 గంటలు అవగానే మీరు బెరుగ్గా చూస్తారయ్యా, బయటికి వెళ్ళనివ్వండి, పలహారం చేయాలంటారు. అదే ఒక ఆడది, ఆమె ఏం చదువుకుంది, ఏ శిక్షణ పొందింది విడిచిపెట్టేయండి. కవల పిల్లలు ఉన్న తల్లి కానివ్వండి, అందులో ఒక పిల్ల ఉన్న తల్లి పెంచడం తేలికండి కొంతవరకు. కవల పిల్లల తల్లి పిల్లల్ని పెంచడం అంటే మాటలు కాదు, చూస్తే తెలుస్తుంది ఆ పిల్ల పడే కష్టం ఏమిటో. 2 పిల్లలతో అంత కష్టపడి, వాళ్ళతో వేగి, వాళ్ళతో ఆడి, వాళ్ళతో పాడి, వాళ్ళని ఆదమరిపించి అన్నం పెట్టి పెంచుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా విసుగొచ్చి ఇతర పనులు ఉన్నాయని వెళ్ళిపోతూ ఉండొచ్చు. అమ్మ వెళ్ళగలదాలా? పోని వెళ్ళు, నువ్వు కూడా 2 రోజులు ఎక్కడికన్నా వెళ్ళు అని అని పంపగలరా? మీ సాధ్యమా? మీ తరమా పంపడం? ఆమె వెడితే ఆ పిల్లలు ఉండరు. ఆ పిల్లలు వదిలి వీళ్ళని చూసి చూసి విసిగెత్తిపోయింది. ఎన్నాళ్ళయిందో 2 రోజులు అలా తిరిగి, ఈ పిల్లల్ని ఎవరైనా చూసుకోండి 2 రోజులు పోతానంటే తల్లి వెళ్ళగలదా? అలా వాళ్ళు ఎంత విసిగించనివ్వండి. ఇలా బట్ట కడుతుంది, అంతలో మూత్ర విసర్జన చేస్తాడు, ఓడు మల విసర్జన చేస్తాడు, మళ్ళీ స్నానం చేస్తుంది, మళ్ళీ అవయవం కడుగుతుంది, మళ్ళీ బట్ట కడుతుంది. అసలు ఆ చూసుకుంటూ ఉండడంలో ఎంత సంతోషమో. వాడు నవ్వితే సంతోషం, వాడు కన్ను కదిపితే సంతోషం, వాడు వాలితే సంతోషం, వాడు తూలితే సంతోషం, వాడు నిలబడితే సంతోషం, పాకితే సంతోషం. వెంటనే నాన్నకో అమ్మకో ఫోన్ చేసి చెప్తుంది, అమ్మా ఇవాళ ఇలా అయింది. అసలు ఆ చూడడం అన్న దాంట్లో, సంతోషం అన్నదానికి తండ్రికి కూడా అవధి ఉంది. అయ్యి బాబోయ్ కార్యాలయానికి వేళ అయిపోయింది, వీడు చెప్తాడు కానీ సాయంకాలం వింటాను, మళ్ళీ నేను వెళ్ళిపోతాడు. అమ్మ పోనిద్దరు, వాడు చూడండి అంత ముద్దుగా ఆడుకుంటున్నాడా ఇవాళ అని వాడితో కూర్చుంటానట. ముద్దుగా ఆడుకుంటేనే పెంచడం కాదండి, కొంతమంది పిల్లలు ముప్పొద్దులే ఏడుస్తారు. అయితే తల్లి విడిచిపెట్టిందా? లోకం అంతా అబ్బాయి ఏం పిల్లలండి బాబు అంటారు. నేను ఒక్కొక్కసారి ఈ అమ్మతనాన్ని రైళ్లల్లో చూసి ఆశ్చర్యపోతుంటాను. పురుషుడు పడుకుంటాడు ఒక్కొక్కసారి, తల్లి ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఏసీ కంపార్ట్మెంట్ అయినా సరే మరుగుదొడ్డి దగ్గర నించుని వాణ్ణి జో కొట్టి ఆడిస్తూ పడుకోపెడుతూనే ఉంటుంది. వాడు పడుకోడు. ఆమెకు పడుకోవాలని ఉండదా? కదులుతున్న రైల్లో ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆడిస్తూ 2వనివ్వండి 3వనివ్వండి విసుక్కుని తొడ కూడా గిల్లదు. ఇంకా తండ్రికి బాగా నిద్ర వచ్చిందనుకోండి, ఏడిస్తే పడుకుంటాడు అనుకుంటే వాడికి పిక్క తిప్పుతాడు, తల్లి తిప్పదు. అది తల్లికి ఉండేటటువంటి లక్షణం. ఆ ప్రేమ, ఆ చూడ్డం సంతోషం. అమ్మవారి లక్షణం అంటే ఏమిటో తెలుసా? ఆ చూసుకోవడం సంతోషం, తన పిల్లల్ని చూసుకోవడం సంతోషం. అందుకే నా తల్లి అంది చెంగాలమ్మ నాకు తలుపులు వద్దురా అని నా బిడ్డల్ని చూసుకుంటూ ఉంటాను. తలుపులు పెట్టి నన్ను రక్షిస్తానంటావేమిటి? నా సంతోషమే అందరినీ చూడడం, నా పిల్లలందరినీ చూసుకుంటూ ఉండడమే నాకు సంతోషం.
నువ్వు తలుపులట్టుకొచ్చి పెడతానంటాడు. ఒకటి నువ్వు 7, 8 మళ్ళీ వేవో వేళలు పెట్టి ఏకాంత సేవని నువ్వు మంగళవాయిద్యం చేసి తలుపేసి తాళం వేసి వెళ్ళిపోతే వాడు వచ్చి అక్కడి నుంచి అమ్మా అంటే నేను వెళ్ళగలను. కానీ లోకంలో ఏమనిపిస్తుంది, 8 తర్వాత ఇక అమ్మ కనపడదు ఇక్కడ అని అనుకుంటే నేను ఉండి ప్రయోజనం ఏమిటిరా? వద్దు, నేను అలా చూస్తూనే ఉంటాను, వాడు నన్ను వచ్చి చూసుకుని వెళ్ళిపోతుంటాడు. నాకు నా బిడ్డకి మధ్యలో నిలబడదు. ఈ అమ్మతనం కింద ఎక్కడుందో అక్కడ వరకు అదే. అలాంటి తల్లి ఎక్కడుందండి? తలుపులు లేకుండానే చూస్తానని ఉండిపోయిన తల్లి. మన అదృష్టం కదూ అటువంటి జగన్మాత దర్శనం చేసుకోవడం. ఒక చెట్టుని చంపి చిత్రిగ పట్టి తలుపు చేశాడు ఒకడు. ఆ తలుపుకి జీవం పోసి నాలో కలుపుకుంటానని చెట్టులోకి తీసుకుంది ఆవిడే. సృష్టిలో మీరు ఎక్కడైనా చూశారా చిత్రిగ పట్టిన తలుపుకి చిగురులు రావడం, కొమ్మలు రావడం? ఆ తల్లి నా బిడ్డలకి నువ్వు అడ్డొస్తే జాగ్రత్త అని చెప్పడానికి, పరమ మధురంగా చెప్పడానికి, కోపంగా చెప్పకుండా, ఇలా చూపించకుండా, ఓ పిడుగు పడకుండా, ఓ మెరుపు మెరవకుండా, భయపెట్టకుండా, వాంతి అవ్వకుండా, అవతల వాడి కింద పడిపోకుండా, ఓ నెత్తుటి చొక్క కారకుండా చెక్కించిన తలుపులకి 4 చిగురులు వచ్చేట్టు చేసి తన చెట్టులోకి తాను లాక్కుని వద్దులే నాన్న అని సముదాయించింది. ఆమె ప్రేమమూర్తి అయిన కాళీ కాకపోతే ఏమవుతుంది? అందుకని చెంగాలమ్మైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.